హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్కి డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ అయితే రిలీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్కి కంటే ముందే 90 నిమిషాల ముందుగానే మీరు సెంటర్కి చేరుకోండి అని చెప్తున్నారు. మీ ఎగ్జామ్ కంటే 1.5 అవర్ ముందు మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి. మీ హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు ఒరిజినల్ ఐడి కార్డు తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు కానీ మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్న ఒక ఒరిజినల్ ఐడి కార్డు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు, ఈ 3 కార్డులలో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి మీ హాల్ టికెట్స్ కనుక ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు ఇన్విజిలేటర్ దగ్గర అయితే సరి చేసుకోవచ్చు. కేంద్రాలను గుర్తించేలా డిఎస్సి ఎగ్జామ్ అన్నట్టు ఫ్లెక్సీల ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. చూడండి, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 90 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని, ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్రత ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 154 కేంద్రాల్లో ప్రారంభం కానున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుకు 2 విడతలుగా జూన్ 30 వరకైతే ఎగ్జామ్స్ కొనసాగుతాయి. ఆగస్టు 2వ వారం నాటికి ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్. హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్షా కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేస్తారు. తల్లిదండ్రుల పేరు కానీ, పుట్టిన తేదీ, కులం తదితర వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్ రోల్స్లో సరిచేస్తారు. సో మీది ఏమైనా తప్పు ఉంటే ఒరిజినల్ ఐడి కార్డు ద్వారా చేంజ్ చేయించుకోండి. హాల్ టికెట్లో ఫోటో లేకపోతే అభ్యర్థులు కేంద్రానికి 2 ఫోటోలు తీసుకెళ్లవలసి ఉంటుంది. గుర్తింపు కార్డు, ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డు లాంటివి చూపించాలి. హాల్ టికెట్లో తప్పిదాలు లేకపోతే గుర్తింపు కార్డులు అవసరం ఉండదు. వీళ్ళు ఇట్లనే అంటారు కానీ మీరు ఒక ఒరిజినల్ ఐడి కార్డు తీసుకెళ్ళండి. ఐడి కార్డుతో పాటు ఎవరైతే హాల్ టికెట్లో ఫోటో ప్రింట్ కాలేదో హాల్ టికెట్ ఫోటో ప్రింట్ కాని వాళ్ళు 2 ఫోటోలు, పాస్పోర్ట్ ఫోటోలు తీసుకొని వెళ్ళండి. పరీక్షా కేంద్రాల్లో 20 మంది అభ్యర్థులకు 1 చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు. పరీక్ష సమయంలో కంప్యూటర్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వారు సరిచేస్తారు. మీకు ఏమైనా ఫస్ట్ చెక్ చేసుకోండి, కంప్యూటర్ మంచిగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి చెప్పండి. 2 చేతులు లేని దివ్యాంగులు, దృష్టిలోపం ఉన్నవారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు. 10వ తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు. స్క్రైబ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 1300 వరకు ఉన్నారు. ఒకవేళ దరఖాస్తులో స్క్రైబ్ కావాలని పేర్కొనకపోయినా అవసరమైతే డిఈఓ పరిశీలించి ఏర్పాటు చేస్తారు. వీరికి అదనంగా 50 నిమిషాల సమయం ఉంటుంది. 2 చేతులు లేని దివ్యాంగులకు, దృష్టిలోపం ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా 50 మినిట్స్ టైం ఇస్తుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు స్క్రైబ్ కావాలని అప్లై చేయకపోయినా ఇప్పుడు కనుక మీకు అవసరం వస్తే అడగండి. అక్కడ డిఈఓ చెక్ చేసి మీకైతే స్క్రైబ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,35,401 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిసి 5,77,417 దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటి వరకు 3,04,000 మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని వారి ఫోన్లకు మెసేజ్లు అయితే పంపిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువిస్తారు. దరఖాస్తుల సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్జిటి వచ్చేసి 6,600 పోస్టులు ఉంటే మొత్తం 1,65,187 మంది అయితే అప్లై చేసుకున్నారు. పీఈటీకి 177 పోస్టులు ఉంటే 26,335 మంది అయితే అప్లై చేసుకున్నారు. మంది మీన్స్ దరఖాస్తులు. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 7,487 పోస్టులకు 2,10,10 మంది అప్లై చేసుకున్నారు. టీజీటీ 1,731 పోస్టులకు 1,27,915 మంది అప్లై చేసుకున్నారు. పీజీటీ 286 మందికి 43,483. ప్రిన్సిపల్ 52 పోస్టులకు 4,745 దరఖాస్తులు అయితే వచ్చాయి. మొత్తం ఈ విధంగా 16,347 పోస్టులకు 5,77,675 మంది అయితే అప్లై చేసుకున్నారు. ప్రజెంట్ ఉన్న పీజీటీకి, పీఈటీకి అయితే ఒక్క పోస్టుకు 148 మంది పీఈటీకి పోటీ పడుతున్నారు. పీజీటీ వచ్చేసి ఒక్క పోస్టుకు 152 మంది అయితే పోటీ పడుతున్నారు. నెక్స్ట్
స్కూల్ అసిస్టెంట్కి ఒక్క పోస్ట్కి 28 మంది పోటీ పడుతున్నారు. ఎస్జిటికి 24 మంది అయితే పోటీ పడుతున్నారు. 421 పోస్టులను క్రీడాకోట కింద భర్తీ చేయనున్నారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా షాప్ ఇచ్చే జాబితాలో పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తుంది. ఈ కోట కింద పోటీ పరీక్ష ఉండదు. ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి.